8 months తర్వాత మళ్ళీ చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడికి అనేది మీరే చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఏంటండి ఇది, గోవా బీచ్ లా ఉందండి. ఎవరికైనా గెస్ట్ చేస్తే ఏ బీచో కమెంట్ చేయండి. అఫ్ కోర్స్ నేను చెప్తాను, ఆల్రెడీ తమ్నైల్లో కూడా చూసే ఉంటారు. సో మనం చీరాల రామాపురం బీచ్కి అయితే వచ్చామండి. మీకు హోర్ వినిపిస్తుందనే అనుకుంటున్నాను. చూడండి, నా మాటల కన్నా హోరే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఈత కొట్టేవాళ్ళు ఈత కొడుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు. బాబా బాబా, హోర్ చూసారా? ఇదిగోండి, మా బ్యాచ్ ఆల్రెడీ వాటర్ దగ్గరికి వెళ్ళిపోయారు, ఫోటోలు దిగుతున్నారు. ఇల్లు హాయ్ అమ్మా, ఫోటో తీస్తా, అలాగే ఉండు. సో ఇదిగోండి ఇదిగోండి. ఓకే, ఇంకా హోర్ విన్నారు కదా, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఇలా ముగ్గురిని ఫోటో తీద్దాం చెప్పండి. అవును, హే ముకుల్, ఫోటో ఫోటో. సో చీరాల రామాపురం బీచ్కి అయితే వచ్చేసామండి. వ్యూ అయితే చాలా బాగుంది. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని చాలా వరకు రా ఫుటేజ్ అయితే ఉంచేస్తాను, ఎక్కడైనా చిన్న చిన్నగా వాయిస్ ఇస్తాను. ఎంతంట? అండి అండి, పక్క తప్పుకోండి. ఓకే, తప్పుకోండి. బాయ్ బాయ్. వాళ్ళు చూస్తారు. సో బీచ్ అయితే చాలా కామ్ గా, కొంచెం తక్కువ క్రౌడెడ్ గా అండ్ వెరీ పీస్ఫుల్ గా ఉంది. రిలాక్స్డ్ గా అట్మాస్ఫియర్ అయితే ఎంజాయ్ చేసాము. చాలా రోజులు, చాలా నెలల తర్వాత ఫ్యామిలీతో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేశాను. ఓవరాల్ గా చాలా పీస్ఫుల్ గా జరిగింది. ఫ్యామిలీస్ కిడ్స్ తో పాటు చక్కగా వాళ్ళ లవ్లీ మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను కూడా చిన్న పిల్లని అయిపోయాను ఎంజాయ్ చేస్తూ. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ రామాపురం బీచ్ కి, చాలా బాగుంది. ఈ చీరాల రామాపురం బీచ్ ఒంగోలు అండ్ బాపట్ల హైవేని కనెక్ట్ చేస్తుంది. ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడో ఉన్న గోకర్ణ, గోవా, మంగళూరు బీచ్లకి వెళ్లే కన్నా చక్కగా మన ఆంధ్రాలో మనకి దగ్గరగా ఉన్న చీరాల బీచ్కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాము. మేము మార్నింగ్ 7:15, 7:30కి బయలుదేరాము. అయితే ఫస్ట్ పొన్నూరు భావనారాయణ స్వామి గుడి, అలాగే ఆంజనేయ స్వామి గుడి, నెక్స్ట్ సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేసుకుని తర్వాత చీరాల బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఆ టెంపుల్ వీడియోస్ అన్ని నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేశాను. అయితే స్టార్ట్ అయిన తర్వాత జర్నీలో మాత్రం బాగా వామిటింగ్స్ అయిపోయి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇంకా టెంపుల్స్కి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బీచ్కి అయితే వచ్చామని చెప్పాను కదా. సో అది ఒక్కటే కొంచెం నాకు బాగా ఇబ్బంది అనిపించింది. దాంతో ఇంకా లంచ్ కూడా సరిగ్గా చేయలేకపోయాను. బట్ ఓకే, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆడంతే కూర్చుని పోతున్నాడు.
సీ బ్రీజ్ అయితే చాలా బాగుంది. సిటీ లైఫ్ నుంచి కొంచెం దూరంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. వీడు చల్లడం మొదలు పెడితే అడుపుని తడిపేస్తాడు ఇంకులుగండి, వాడికి అది అర్థం కావట్లా. కాళ్ళ దగ్గర ఇసుక వెళ్ళిపోతుంది, డౌన్ అయిపోయి పడిపోతున్నా. మన ఒత్తి పెట్టు, ఇసుక వెళ్ళిపోతుంది, ఒత్తి పెట్టు, నువ్వు కాళ్ళు ఇలా ఒత్తు ఇసుక్కి. టెంపుల్స్ అన్నీ చూసుకుని మేము అక్కడికైతే 11:30కి వెళ్ళాము. 11:30 to 1 వరకు అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత ఫుడ్ తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. మౌర్య ఎలా పెట్టు, మౌర్య ఆడి వినిపించుకోట్లా. అయ్యో కర్ర తెచ్చుకోవాలి. ఓకే కింద ఇసుకలో కూర్చునే వాళ్ళైతే ఓకే, బట్ కూర్చోలేని వాళ్ళకైతే ఎక్కడ కూర్చోడానికి ఉండదు అండ్ షేడ్ కూడా ఉండదు ఎండలోనే. బట్ అయినా సరే చల్లగా అనిపించింది, ఎండ అయితే అస్సలు అనిపించలేదు ఆఫ్టర్నూన్ అయినా సరే. అరే ఇటు చూడండి, నేను వెళ్ళిపోతాను. నేను ఎక్కడా కనిపించట్లేదు అనుకుంటున్నారా? నేనే కదా వీడియో తీసేది. వస్తా ముందు వస్తా, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అయితే మన వాటర్ ఈటబుల్స్ మనమే క్యారీ చేసుకోవడం చాలా బెటర్. ఫోటో 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 అంటే వాటర్ అంటున్నాడు. వాళ్ళు చూడు అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ప్రాను, ఫిష్ అవి అమ్ముతున్నారు. బట్ మేము టెంపుల్కి వెళ్ళొచ్చాం కాబట్టి అవేమీ ఇంకా తినలేదు. ఇంకా అమ్మతో ఒక చిన్న రీల్ చేద్దామని నా ప్రయత్నం అనమాట. ఆ ప్రయత్నం ఎలా ఉందో మీరే చూసేయండి. అల్లేరు కనుమేరు చూపులు అయ్యా తిరుగుతున్నారయ్యా. అలాండి వెళ్తా అన్నారుగా. బా చిన్నపాటి సినిమాటోగ్రఫర్ అయితే ఆగు ఫోటో కొడతా. అవును, మీకు టైం ఉండి ఒక డే స్పెండ్ చేస్తే సన్ రైజ్ అండ్ సన్సెట్ రెండు చూసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేను స్టే చేయలేక, అంతసేపు ఓపిక లేక స్టే చేయలేదు. మీరైతే ట్రై చేయండి.
ఈ రామాపురం బీచ్ ఆంధ్రప్రదేశ్లోని చీరాల ప్రాంతంలో ఉన్న ఒక ప్రశాంతమైన అందమైన సముద్ర తీరం అండి. ఇది రద్దీకి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండటం వల్ల పర్యాటకులకు ఎంతో నచ్చుతుంది. ఈ తీరం చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంది కూడా. ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం చూడడానికి చాలా సుందరంగా ఉంటాయి. చాలా మంది వస్తూ కూడా ఉంటారు. ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి ఈత కొట్టడానికి చక్కగా ఉంటుంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్తో ఇంకొక రీల్ చేయడానికి చిన్న ప్రయత్నం. ఇది చీరాల మరియు బాపట్ల హైవేల నుండి సులభంగా ఈ బీచ్కి అయితే చేరుకోవచ్చండి. ఇసుక తిన్నెలపై నడుస్తూ సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగే రాత్రిపూట క్యాంప్ ఫైర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకు మనమే తీసుకువెళ్ళాలి. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ప్రాన్ అండ్ ఫిష్ ఇవన్నీ రెడీగా అవైలబుల్గా ఉంటాయి. ఒక్కటే కొలకలే కనిపించలా. వచ్చేయాలా పోయేయాలా? అదే అంటే అంత హోరుగా జరుగుతుందని నురుగు వస్తుంది, హోరు పెరుగుతుంది. దిగు 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 దిగు. కాదండి, ప్రశాంతతను ఆస్వాదించడానికి పగటి పూట వెళ్ళడం ఇంకా మంచిది. ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. ఈ రామాపురం బీచ్ నుండి ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళగలిగితే ఓడరేవు బీచ్ కూడా ఉంటుంది. అయితే మేము వెళ్ళలేదనుకోండి. వీకెండ్స్లో వెళితే చాలా మంది అయితే ఉంటారు. మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు. ఇది బే ఆఫ్ బెంగాల్ సముద్రం అండి. అండ్ ఈ బీచ్లో ఫ్రెష్ సీ ఫుడ్ అయితే దొరుకుతుంది. అట్లాగే చీరాలలో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ బాగా రిచ్ అండ్ ఫేమస్ కదా. కుక్కలాగి ఇంకా పెద్ద కావాలి. ఏం కాదు, రాదు, ఇల్లు కడుతున్నాడు. ఇంకా మౌర్య అయితే ఇసుకతో గూడు కడదామని ప్రయత్నిస్తున్నాడు. ఒక్కొక్కసారి కుదురుతుంది, మట్టి ఊడిపోతుంది, ఆ నీళ్లు అలలకి వచ్చి అది వెళ్ళిపోతుంది. ఫైనల్ గా కట్టాడు అనుకోండి, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఒక చోట కట్టిన మట్టిని ఏదో బిల్డింగ్ లేపుకుని వెళ్ళినట్లు ఇంకొక చోటకి పెట్టేస్తున్నాడు. మళ్ళీ అక్కడ కట్టడం స్టార్ట్ చేశాడు. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇసుకతో. మళ్ళీ ఇసుక గూడు కొట్టుకుపోయింది. ఇక మళ్ళీ కట్టడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా ఫైనల్ గా గూడైతే ఇంకొక ప్లేస్ లో కట్టాడు. మీరే చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఇసుక గూడు వాడికి కూడా చాలా బాగా నచ్చింది. ఒక టెంపుల్ లాగా ఏదో దారి వేశాడనమాట. సో ఎనీవే హ్యాపీ. వాడు దానినే ఒక గోల్డెన్ క్యాజల్ కింద ఫీల్ అయిపోయాడు. ఇంకా ఇసుకలో వాడిది, వాళ్ళ అన్నయ్య పేరు, నాది, వాళ్ళ డాడీది రాయడం అయితే స్టార్ట్ చేశాడు. మంచి ఫ్రెష్ ఎయిర్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సీ ఫుడ్ తినే వాళ్ళైతే ఇంకా మంచి ఫ్రెష్ సీ ఫుడ్తో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా రిలాక్స్డ్గా బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేయొచ్చు.
కళ్యాణి రాయ్. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ డాడీ పేరు మహేష్ అని రాసేసాడు. ఇంకా కళ్యాణి అని పైన రాద్దామా కింద రాద్దామా అని తర్జన భర్జన పడుతుంటే వాటర్ అయితే వచ్చేసింది. రాయి రాయిరా పై ఆరిన తర్వాత వచ్చిరా. ఎన్నై రాయిరా అయిపోయింది. అక్కడ ఎన్నై రాయిరా అయిపోయింది. అక్కడ ఎన్నై రాయి అయిపోయింది. లే ఇప్పుడు ఇంకా మొత్తానికి కళ్యాణి మహేష్ అని రాసేసాడు. ఇది ఒక మినీ ముంబై అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ రోజు నేను ఎంత ఫుల్ ఎంజాయ్ చేశానో, తర్వాత ఒక 1 వీక్ దాకా వాపులు నొప్పులు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఇదే సరిపోయిందనమాట. ఇంకా మౌర్య హౌస్ అయితే ఇదిగోండి ఫోటో అయితే దిగడానికి ఎట్లా అయితే కూర్చున్నాడు. మౌర్య ఇటు తిరుగు ఇటు తిరుగు. అబ్బో అబ్బో అబ్బో. నడు అమ్మమ్మ నడు. రామ ఇక్కడైతే ఇంకొక రీల్ కోసం అన్నమాట. ఈ రీల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ. తప్పకుండా చూడండి. కళ్యాణి మహేష్ _30 నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది తప్పకుండా విజిట్ చేసి చూడండి. ఫాస్ట్కి వెళ్ళిపో నువ్వు. చేస్తున్నా పని. అరే మరి నువ్వు కూడా జరుగు. వాళ్ళ వైపు జరుగురా అంటే. తడుద్దాం మరి. ఏంటి పుష్కర స్నానాలు చేసినట్టు చేస్తుంటారు. తడుతూ ఆగురా. తడుతూ ఆగవు. ఫోన్ ఫోన్లు పడ. ఏయ్ ఫోన్లు ఏమొస్తుంది?
అంతే అది, తెలుసు మాకు. అంతే అది. ఆడనే లాస్ట్. ఏ ఆరే ఆరా అంతే ఉంటారు. అది బండి కాస్ట్. ఓకే. హీరో మాదిరి నాన్న లాగుతుంది, ఇసుక వెనక్కి లాగుతుంది. ఆగురా మరి, ఆ ఫోన్ పాడైద్ది. హీరో హీరో చిన్నపిల్లలు చేస్తున్నారు. అది ముందు వెనక్కి తాగిద్ది. ఏం అవుతుందిలే. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. యా వెరీగో. సో మేమైతే సీ ఫుడ్ తినలేదు కానీ జస్ట్ సరదాగా వీడియో అయితే తీశాను మన వ్యూవర్స్కి చూపిద్దామని చెప్పి. జస్ట్ ఒక 30 సెకండ్స్ కూడా తీసానో లేదో. సో ఇక్కడ దొరికే సీ ఫుడ్ ఇదనమాట. అండ్ ఇంకా అలా 1 వరకు అక్కడ టైం స్పెండ్ చేసి దారిలో స్వరాజ్ మిలిటరీ హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా లంచ్ అయితే తినేసామన్నమాట. వెజ్ మీల్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నేను వామిటింగ్స్ అవడం మూలాన తినలేకపోయాను. అండ్ 150 పర్ హెడ్ అనమాట. రీజనబుల్ అనిపించింది. ఐటమ్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నమాట. సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా బాగున్నాయి. సో ఎప్పుడైనా మీరు ఈ స్వరాజ్ మిలిటరీ హోటల్ని విజిట్ చేశారా? చీరాల వెళ్ళినప్పుడు కమెంట్ చేసేయండి. నా వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. బీచ్ వ్లాగ్ అనేది నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ టెంపుల్ వీడియోస్ చూడాలనుకుంటే ముందుగానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా రిటర్న్ జర్నీ అయితే వచ్చేసాము. ఇంకా వీళ్ళైతే స్వాప్ అయ్యారనమాట. ఫస్ట్ సీట్ లాస్ట్ సీట్ వాళ్ళు. సో వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ కూర్చున్నారు, వచ్చేటప్పుడు ముగ్గులు కూర్చున్నాడు అనమాట డ్రైవర్ పక్కన. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, అలాగే స్వయంభూ శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం, అలాగే సహస్రలింగేశ్వర స్వామి, ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.